హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఒక అడిషనల్గా ఒకటి అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. దాని గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వచ్చేసి కైన్ మాస్టర్ ప్రో వర్షన్ వితౌట్ వాటర్ మార్క్తో ఉన్న కైన్ మాస్టర్ అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి ఆ వీడియో లింక్ అయితే పేస్ట్ చేస్తాను. ఆ వీడియో చూసినట్లయితే వితౌట్ వాటర్ మార్క్తో కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీలో ఒకటి అడిషనల్గా అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావాలంటే అందరికీ తెలిసిందే, 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ లేదా 90 డేస్లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ వచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ అనేది ఫుల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. అదైతే ఏం చేంజ్ చేయలేదన్నమాట. వీటితో పాటు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేది కావాలనేది యూట్యూబ్ అయితే ఇంతకుముందే అయితే చెప్పిందనమాట. దానిలో ఒకటి అడిషనల్గా అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అందులో మొదటిది వచ్చేసి మీ ఛానల్కి 2 స్టెప్ వెరిఫికేషన్, అంటే మీ మెయిల్ ఐడికి 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండాలని చెప్తుందనమాట. అంటే మీరు వేరే మొబైల్లో లాగిన్ అయినప్పుడు ఓటీపీ వస్తుంది కదా, ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే సెకండ్ది వచ్చేసి మీ ఛానల్కి ఎటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడకూడదని చెప్తుందనమాట. కాపీరైట్ స్ట్రైక్ వేరు, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వేరు. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఒక 10 సెకండ్స్ మీరు వాడినట్లయితే ఆ ఛానల్లో వచ్చేసి నాకు కనబడుతుంది అనమాట, కాపీరైట్ మ్యాచ్ టూల్లో కనబడుతుంది అనమాట. అప్పుడు నేను మీ ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే వేసే అవకాశం అయితే ఉంది. ఆ స్ట్రైక్ అయితే ఉండొచ్చు అనమాట. కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే యూట్యూబ్లో కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్తుంది కదా. లేకపోతే బ్లడ్ చూపించకూడదు, లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే వాటిని విజువల్స్ అయితే చూపించకూడదు, లేదా కొన్ని ఎఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఇతరులను దూషిస్తున్నట్లు మాట్లాడితే, లేదా ఏదన్నా 18+ కంటెంట్ పెట్టినట్లయితే డైరెక్ట్గా యూట్యూబ్ టీం అనేది మన ఛానల్కి వచ్చేసి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే వేస్తారనమాట. మీ ఛానల్లో మానిటైజేషన్ రివ్యూకి పంపించినప్పుడు మీ ఛానల్లో ఎటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే ఉండకూడదని చెప్తారు. ఇది అయితే ఇంతకు ముందే ఉండేది, అడిషనల్గా ఒకటి యాడ్ చేసినాను అన్నాను కదా. మీ ఛానల్లో అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ చేసి ఉండాలని చెప్తున్నారు. ఇవి ఉంటేనే మీ ఛానల్ని మానిటైజేషన్ చేస్తాం, అప్రూవల్ ఇస్తామని చెప్తున్నారు. అడ్వాన్స్ ఫీచర్ అంటే క్రోమ్ బ్రౌజర్లో youtube.studio అని కొట్టినట్లయితే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఛానల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే థర్డ్ది వచ్చేసి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అందులో వచ్చేసి లాస్ట్ది అడ్వాన్స్డ్ ఫీచర్ అనేది ఉంటుంది అనమాట. 3 స్టెప్పులు అయితే ఉంటాయి. అందులో లాస్ట్ది వచ్చేసి అడ్వాన్స్ ఫీచర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలంటే మీ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే అయితే కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అది వీడియో వెరిఫికేషన్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఐడి వెరిఫికేషన్ ద్వారా అయినా చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఏ విధంగా అనేది అడ్వాన్స్ ఫీచర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి అనేది. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకున్నట్లయితే 2 నెలల తర్వాత అయితే అడ్వాన్స్ ఫీచర్ అనేది ఆటోమేటిక్గా అయితే ఎనేబుల్ అవుతుంది. లేదా మీకు ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు 2-3 వీడియోలు పెట్టిన వెంటనే 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ ఉన్నారనుకోండి, ఈ అడ్వాన్స్ ఫీచర్ అయితే తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఈ అడ్వాన్స్ ఫీచర్ ఎనేబుల్ ఉంటేనే మానిటైజేషన్ అయితే చేస్తామని యూట్యూబ్ టీం అయితే చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.